హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఈరోజైతే మీకు నేను కొబ్బరి అన్నం అయితే చూపించిపోతున్నానండి. ఈ కొబ్బరి అన్నం అయితే నేను ఆధారణ షూట్ చేశానండి, చేశానండి. అయితే దీనికి ఒక కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి. నేను కొబ్బరికాయకి 3.5 గ్లాసులు పాలు అయితే వచ్చినాయండి. దానికైతే కావాల్సిన మసాలా దినుసులు అయితే లాలిక్కాయలు, లవంగాలు ఒక 5 లాలిక్కాయలు, ఒక 5 లవంగాలు, దాల్చిన చెక్క, 4-5 బిర్యానీ ఆకులు, ఒక జాపత్రి పువ్వు తీసుకున్నానండి. ముందుగా కుక్కర్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని నూనె, నెయ్యి అన్నీ వేసుకున్న తర్వాత ముందుగా బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు వేగిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి. తర్వాత క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసుకుని వేగిన తర్వాత టమాటా, పైన జీడిపప్పు కూడా వేసానండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేపేసి ఆ తర్వాత అయితే అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ కూడా వేసానండి. అది కొంచెం వేగిన తర్వాత మసాలా పౌడర్ అయితే నేను బిర్యానీ దినుసులన్నీ పొడిని చెట్టుకున్నానండి. ఆ పొడిని కొద్దిగా వేసాను. తర్వాత పైన మిల్ మేకర్ కూడా వేసానండి. వేసి పాలు అయితే 3.5 గ్లాసులు పాలు వచ్చినాయి కదండి. ఒక అర గ్లాసు యాడ్ చేసుకుని 4 గ్లాసులు ఇలా వేసుకున్నానండి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి. తర్వాత తగిన రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని నీళ్ళు మరిగిన తర్వాత కొబ్బరి పాలు బాగా మరిగిన తర్వాత అయితే బియ్యం వేసుకోవాలండి. కడిగి పెట్టేసుకుని బియ్యం వేసుకుని 3 విజిల్లు కాలితే 2 కాలితే 2 వేయించుకోవచ్చు. నేనైతే 2 వేయించుకున్నానండి. 2 వేయించుకుంటే కొంచెం పొడి ఆడుతూ ఉంటుంది. ఇలా బిర్యానీ తడిగా ఉన్న మళ్ళీ అలా ఉంది, కానీ ఆడిన తర్వాత అయితే డ్రైగా బాగుందండి బిర్యానీ అయితేనే. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.